ఇంత మంచి అవకాశం ఇచ్చిన గారికి అండ్ ఆల్ జూమ్ లీడర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మౌనిక మేడం. ఎక్కడున్నావు? ఆండ్రాయిడ్ జై అమ్మా, అన్మ్యూట్ చేసుకో. Same Rize. Good morning, Westarians. Good morning, sir. శ్రీం రిజి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ తల్లి. పోస్టింగ్ ఇచ్చాను. ఈ రోజు ఏంటి సబ్జెక్టు? Urine infection, sir. యూరిన్ ఇన్ఫెక్షన్. సూపర్, ఎక్సలెంట్. ఈ ప్రాబ్లం మాత్రం చాలా చాలా మందికి ఉందండి. ఎందుకు చెప్తున్నట్టే, ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా మందికి ఉంటుంది ఈ ప్రాబ్లం. లేడీస్ కి ఎక్కువ మందికి ఉంటుంది, జెంట్స్ కూడా ఉంటుంది. జెంట్స్ కి ఏంటంటే తాగుతున్నాయాలకి కానీ, బీపీ షుగర్ వచ్చిన వాళ్ళకి కానీ ఇది ఇన్ఫెక్షన్ చాలా వస్తుంది. సో దయచేసి ప్రతి ఒక్కరి సబ్జెక్ట్ రాసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మౌనికమ్మ. కంటిన్యూ. Okay, sir. గుడ్ మార్నింగ్ లీడర్స్. మనం ఇవాళ యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, దానికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, దానికి మన సప్లిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయో తెలుసుకుందాం. యూరిన్ ఇన్ఫెక్షన్ అండి, సాధారణంగా పురుషులతో పోలిస్తే లేడీస్ లో ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. శరీర నిర్మాణ పరంగా వారి మూత్ర వ్యవస్థ కూడా నిర్మితమైన తీరు వల్ల వారిలో ఈ సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికంగా ఉంటాయి. దీనికి తోడు బయటికి వెళ్లి ఆఫీసుల్లో పనిచేసే లేడీస్ వారికి ఉండే కొన్ని పరిమితుల వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్, మరికొన్ని ఇతర సమస్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాము. అలాగే సాధారణంగా మహిళలు ఇంట్లో ఉండే వాళ్ళకి, వర్కింగ్ చేసే మహిళలకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. వర్కింగ్ ఉమెన్ నీళ్లు తక్కువగా తీసుకుంటారు. అలా తాగడం వల్ల వారి మూత్రానికి వెళ్లాల్సిన అవసరం వస్తుందేమో అని చాలా సేపు ఆపుకోవడము, ఆ రెండు పనులు చాలా ఎక్కువగా చేస్తుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయండి. అదేంటంటే మూత్రంలో ఇన్ఫెక్షన్, యూరినరీ ఇన్ఫెక్షన్, మూత్ర విసర్జనలో కూడా సమస్యలు ఉంటాయి. మూత్ర విసర్జన సమస్యలు ఏంటంటే, ఈ మూత్ర విసర్జన సమస్యలు రెండు రకాలు. మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావటం. రెండవది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్న విసర్జన సాఫీగా జరగక నొప్పి రావటం. ఇక తక్కువ నీళ్లు తాగటం వల్ల మూడో సమస్యగా మూత్రపిండాల్లో రాళ్ళు కూడా రావడం అనేది అవుతుంది. ఎందుకు ఈ సమస్యలు? మొదటి కారణం ఏంటంటే, సాధారణంగా వర్కింగ్ ఉమెన్ మూత్ర విసర్జన తప్పించుకోవడానికి నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. నిర్వహణ బాగుండే పెద్ద పెద్ద ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్ రూమ్స్ అనేది బాగుండకపోవడం, కొన్ని చోట్ల మరీ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోవడానికి వాటర్ లేకపోవడం వల్ల కూడా లేడీస్ అనేది ఈ కారణాల వల్ల నీళ్లు తక్కువగా తాగుతుంటారు. రెండేది ఏంటంటే, ఇక ఎంతగా మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినా కూడా రెస్ట్ రూమ్, వాష్రూమ్స్ బాగుండవనే అభిప్రాయంతో మూత్ర విసర్జన అనేది ఆపుకుంటారు. ఇలా ఎక్కువసేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడో ఒకసారి అయితే పెద్ద సమస్యలు ఏవి రావు కానీ అండి, రెగ్యులర్ గా అదే పనిగా చేస్తున్నట్లయితే మహిళల్లో మూత్ర సంబంధమైన సమస్యలు వస్తుంటాయి. ఎలాంటి సమస్యలు అంటే, మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అంటే మూత్ర మార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ అంటారు. ఈ సమస్య ఎలా వస్తుందంటే, శరీరం తనలోని వ్యర్థాలను శుభ్రపరిచాక వాటిని మూత్రం రూపంలో ఒక కండర నిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్ లో నిల్వ ఉంచుతుంది. ఈ బ్లాడర్స్ చివర స్పింక్టర్ అనే కండరాలు ఎప్పుడు పడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి. చాలా సేపటి వరకు, దాదాపు 4 గంటలకు పైపడి ఆపుకుంటే అక్కడ చాలా పరిమాణంలో మూత్రం చాలా సేపు నిల్వ ఉండిపోతుంది. ఇలా దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటే బ్యాక్టీరియా వృద్ధి చెంది దీని కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకు కూడా పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైనదండి. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటారు. అదే ఇన్ఫెక్షన్లు మళ్ళీ మళ్ళీ వస్తుంటే వారిని పర్సిస్టెంట్ బ్యాక్టీరియూరియా లేదా రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు. దీన్ని కొంచెం సీరియస్ సమస్యగా పరిగణించాలి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, మూత్ర విసర్జన సమయంలో మంట రావటం, తరచూ విసర్జనకు వెళ్ళాలి అనిపించటం, చలి జ్వరం, మూత్రంతో పాటు రక్తం రావటం, బలమైన వాసనతో మూత్రం విసర్జించడం, అంటే యూరిన్ వెళ్ళేటప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది అనమాట.
మహిళలకు పెల్విక్ ప్రాంతంలో పెయిన్ రావటం, పురుషులకు కూడా మల ప్రాంతంలో నొప్పి, మూత్రం రంగు మారటం. యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఎక్కువగా ఎవరు గురవుతారంటే బ్యాక్టీరియా మూత్రాశయంలోనికి ప్రయాణించి అక్కడ గుణించడం సులభతరం చేసే చిన్న మూత్రనాళం ఉన్న స్త్రీలకి, జీవిత భాగస్వామికి యూటీఐ ప్రమాదాన్ని పెంచుతుందండి. అంటే జీవిత భాగస్వామికి ఒకరికుంటే ఇంకొకరు కూడా యూటీఐ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మేనోపాజ్ చేరుకున్న వారికి కూడా. మరియు ఈస్ట్రోజన్ లో క్షీణత యూటీఐకి ఎక్కువగా గురిచేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు లేదా విసర్జించిన ప్రొస్టేట్ వంటి మూత్రనాళంలో అడ్డంకిని కలిగిన వారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, డయాబెటిక్ వారు, వ్యక్తిగత పరిశుభ్రత సరిగ్గా పాటించని వారు, పేగు ఆపుకోలేని స్థితి ఉన్నవారు, మూత్రనాళంలో శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కి ఎక్కువగా గురవుతారండి. యూరిన్ ఇన్ఫెక్షన్ ని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకమైన తీవ్రమైన పరిమాణాలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ ఇన్ఫెక్షన్ లేదా శాశ్వత మూత్రపిండం కూడా నష్టపోవాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీ యూటీఐతో బాధపడుతుంటే ముందస్తు శిశువు లేదా తక్కువ బరువున్న బిడ్డకు జన్మనిచ్చే విధంగా ఉంటుంది. ఎక్కువ యూటీఐ యొక్క బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోనికి ప్రవేశిస్తే అది సెప్టిసిమియా అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుందండి. లేడీస్ లోనే కాదు, పురుషుల్లో కూడా ఇట్లాంటి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. పురుషుల్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ సాధారణంగా డయాబెటిస్ మిల్లిటిస్ లేదా విస్తారిత ప్రొస్టేట్ తో సంబంధం కలిగి ఉంటుందండి. 50 ఏళ్ళు పైబడిన పురుషుల్లో 50% మందిని ప్రభావితం చేసే విస్తారిత ప్రొస్టేట్ అనేది పెరుగుతుంది మరియు మూత్రాశయాన్ని చుట్టుముడుతుంది. ఇది మూత్రం సులభంగా వెళ్ళటం కష్టం అవుతుంది. మూత్రం బయటికి వెళ్ళకపోతే బ్యాక్టీరియా మూత్రంలో పేరుకుపోతుంది మరియు మూత్రాశయంలో పెరుగుతుంది. వీళ్ళకు కూడా యూటీఐ లక్షణాలు జ్వరము, వణుకు, అలసట లేదా మూత్రాశయంలో ఖాళీ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ప్రొస్టేట్ ఇన్ఫెక్షన్ కూడా ఉండవచ్చు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మంట కూడా వస్తుందండి. యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్య 26 రకాల పరిశోధనలు తెలిసింది ఏంటంటే మానసిక పరిస్థితుల వల్ల కూడా ఇన్ఫెక్షన్ అనేది వస్తుందని తేలిందండి. వీటిని నివారించే మార్గాలు అంటే వాటర్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత అనేది పాటించాలి, అలాగే మానసికంగా కూడా సంతోషంగా ఉండాలండి. పిల్లల యూరినరీ ఇన్ఫెక్షన్ పిల్లల్లో, మన పెద్దవాళ్ళలోనే కాదండి, పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లలకి మనము ఎక్కువగా శ్రద్ధ చూపించాలండి. యూటీఐ అనేది పిల్లల్లో జ్వరానికి ఒక సాధారణ కారణం మరియు శ్వాసకోశ సంక్రమణ మరియు అతిసారం తర్వాత పిల్లల్లో అత్యంత సాధారణ అంటువ్యాధులలో 3వ స్థానంలో ఇది ఉంటుంది. పిల్లల్లో ఈ సమస్య వస్తే ఆలస్యం చేశామనుకోండి వాళ్ళ కిడ్నీ అనేది దెబ్బతింటుంది. యూటీఐ మూత్రపిండాల మచ్చలను కలిగిస్తుంది. అంటే మూత్రపిండాల పైన మచ్చలు కూడా రావచ్చు. దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, బలహీనమైన మూత్రపిండాల పెరుగుదల మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీస్తుంది. పిల్లల్లో లక్షణాలు ఏంటంటే పెద్ద పిల్లలు ఈ సమస్యలు ఉంటే చెప్తారండి లక్షణాలు. పెద్దవారిలో మాదిరిగానే పెద్ద పిల్లల్లో కూడా ఉంటాయి. కానీ చిన్న పిల్లలు చెప్పుకోలేరు కదా, ఏడుస్తారు, వారికి నొప్పి ఉంటుంది. దుర్వాసనతో కూడిన మూత్రం వస్తుంది మరియు విపరీతమైన జ్వరం వస్తుంది. అలాగే యూటీఐ ఉన్న చిన్న పిల్లలకి ఆకలి అనేది ఉండదన్నమాట. వాంతులు లేదా విరేచనాలు, పేలవమైన బరువు పెరగటం లేదా తగ్గటం, ఈ లక్షణాలు కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తాయండి. విన్నారు కదండి, నార్మల్ గా అందరు ఈ ప్రాబ్లమ్ ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ దీని వల్ల కొన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి దీనికి మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని ప్రాబ్లం నుంచి బయటపడదామండి. ఈ ప్రాబ్లము చిన్న పెద్ద తేడాలండి, ప్రతి ఒక్కరు జీవితంలో ఖచ్చితంగా ఎదుర్కొనే సమస్య ఇది. ఎందుకంటే మనము వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల, ఇట్లా రెస్ట్ రూమ్స్ వల్ల కూడా ప్రతి ఒక్కరు మీ బాధని కలిగి ఉంటాం. కాబట్టి మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకుందాం. మన సప్లిమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. క్రాన్బెర్రీ, నీము, గ్యానోడర్మా, కిడ్నీ హెల్త్, టాక్స్ క్లీన్, అలోవెరా అండి. టాక్స్ క్లీన్, అసలు టాక్సిటీ అంటే ఏంటి? మనం తినే ఫుడ్ లో సబ్స్టాన్స్ లో ఒక లిమిట్ దాటితే దాన్ని టాక్సిన్స్ ఆర్ పాయిజన్స్, సబ్స్టాన్స్ దాటితే దాన్ని టాక్సిటీ అంటారు. హ్యూమన్స్ ఇంకా యానిమల్స్ కి ఇది చాలా ప్రమాదకరం. మనం తినే ఫుడ్ లో న్యాచురల్ గా కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. ఇది మన ప్లాంట్స్ యొక్క డిఫెన్స్ సిస్టమ్. బట్ ఈ న్యాచురల్ టాక్సిన్స్ అనేది ఒక లెవెల్ దాటితే మన హెల్త్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే కడుపు నొప్పి, డయేరియా అండ్ పాయిజనింగ్, ఒక్కోసారి మరణానికి కూడా దారి తీస్తుందండి.
ఇమ్యూనిటీ సిస్టము, నెర్వస్ సిస్టము, రీప్రొడక్ట్ సిస్టము డ్యామేజెస్ అవుతాయి. ఈ టాక్సిన్స్ అనేవి మనం తినే ఫుడ్ ద్వారా మన బాడీలోకి వస్తాయి. జంక్ ఫుడ్ అండ్ స్వీట్స్, బయట ఫుడ్ వల్ల ఇది మన బాడీలోకి వస్తాయి. అందువల్ల మన బాడీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అందుకోసమే మన ఇంటర్నల్ బాడీ డీటాక్సిఫికేషన్ కోసం మన వెస్టేజ్ అందజేస్తుంది ఆయుష్ శాంతి వారి టాక్స్ క్లీన్ అండి. ఇది కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోని పవర్ఫుల్ కాంబినేషన్ తో తయారు చేసింది. ఇది మన జీర్ణక్రియని బాగు చేస్తుంది. టాక్సిన్స్ ని ఫ్లాష్ అవుట్ చేసి బ్లడ్ ని క్లీన్ చేస్తుంది అనమాట. ఇందులో మెయిన్ గా 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందులో త్రిఫల, ఇది డైజెషన్ ని రెగ్యులేట్ చేస్తుంది, మలబద్ధకం నుండి రిలీఫ్ ఇస్తుంది, బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేస్తుంది, కోలాన్ని క్లీన్ చేస్తుంది. నీమ్, ఇది మనకు తెలిసిందే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇమ్యూనో మోడర్ లా పనిచేస్తుంది. చిరాట, ఇది మలబద్ధకం నుండి కాపాడుతుంది, తక్కువ ఆకలి ఉన్న వారికి, స్టమక్ అప్సెట్ ఉన్న వారికి, నట్టల ప్రాబ్లమ్స్ కి, స్కిన్ డిసీజ్ కూడా హెల్ప్ అవుతుంది. స్వర్ణపత్రి, ఇది ఇండైజెషన్ నుంచి వచ్చిన మెటబాలిజం ని, బ్యాలెన్స్ ని స్టోర్ చేస్తుంది. మీర్చా, ఇది గట్టి ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డీప్ టిష్యూస్ ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. టోటల్ గా నార్మల్ కొలాన్ని మెయింటైన్ చేస్తుంది. ప్యూరిఫై బ్లడ్ కి హెల్ప్ చేస్తుంది. హెల్త్ బాగుండడానికి, స్కిన్ బాగుండడానికి హెల్ప్ చేస్తుంది. తిన్న తర్వాత అండి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ గ్యానోడర్మా, ఇది మనకి దీని కింగ్ ఆఫ్ ద హెప్స్ అని పిలుస్తారు. దీని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాల్లో మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలు అధికంగా దొరుకుతుంది. గ్యానో అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ్ అనగా స్కిన్ అని అర్థం. ఇది మన శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది, కాబట్టి దీన్ని గ్యానోడర్మా అంటారు. ఇది మనకి మెయిన్ గా 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే గ్యానోడర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెజర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. క్యాన్సర్ కి యూజ్ అవుతుంది. క్యాన్సర్ కణాలను శరీరంలో కంతులను కూడా నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ అలవేరా. అలవేరా అంటే కలమంద అని మనకు తెలుసు. ఇందులో చాలా విటమిన్స్ అంటే విటమిన్ B12, విటమిన్ ఏ, విటమిన్ సి, బి గ్రూప్ విటమిన్స్, విటమిన్ సి అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కలబంద జెల్లో మనకు అవసరమైన 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట, అసిడిటీ యూజ్ అవుతుంది. మలబద్ధకం సమస్యకి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. మనం టైం కి తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ నీమ్ చెప్పట్లేనండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ట్యాక్స్ క్లీన్ చెప్పుకున్నాం కదా, అందులో నీమ్ ఉంది. నీమ్ అయినా ట్యాక్స్ క్లీన్ అయినా ఏదైనా ఒక సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్రాన్బెర్రీ. క్రాన్బెర్రీ ఏంటంటే మనకు తెలుసు మైట్రోకాండ్రియాకు కణశక్తి భాండాగారం అనే పేరు ఉంది. అంటే బాడీలో ఉండేటువంటి మైట్రోకాండియాను స్టోరేజ్ చేస్తుంది, కాబట్టి దీన్ని కణశక్తి భాండాగారాలు అంటారు. సేమ్ అలాగే క్రాన్బెర్రీని యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క భాండాగారాలు అంటారు. అంటే అంత అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి. దీన్ని షుగర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఎందుకంటే డి మైనస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ఉత్తర అమెరికాలోని ఎక్కువగా పండిస్తారు. దీని ఫ్రూట్ మరియు ఆకులని మూత్రాశయంలో సమస్యలకి అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా లివర్ యొక్క సైజు మనకి స్కాన్ చేయించినప్పుడు చెప్తారు కదా, అందులో లివర్ సైజ్ డిఫరెంట్ గా ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ కొంచెం పెద్దగా ఉంది, రైట్ సైడ్ చిన్నగా ఉందని అంటారు కదా, అలాంటి లివర్ అసమతుల్యత ఉంటుంది కదా, దానికోసం కూడా యూజ్ అవుతుంది. మెయిన్ గా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్ లో వచ్చే వైట్ డిశ్చార్జ్ కి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందాక చెప్పుకున్నాం కదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని, యూరిన్ లో మంట రావటం, నొప్పి రావటం, బ్లడ్ రావడం, ఇలాంటి సమస్యలు ఉన్న వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మెమరీకి, చర్మ వ్యాధులకి, మన దంతాల యొక్క చిగుళ్ళు మరియు నోటి దుర్వాసన రాకుండా, దంతాలకి బ్లడ్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా యూజ్ అవుతుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. ఇందులో సి, ఏ, ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి. స్కిన్ కి మరియు జుట్టు హెల్దీకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది.
కొంతమందికి యూరిన్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది కదండి. ఎట్లా అంటే చిన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఇన్వాలరీ యాక్షన్ అంటారు దాన్ని. వాళ్ళకి తెలియకుండానే యూరిన్ పాస్ చేసేస్తూ ఉంటారు. సేమ్ అలాగే పెద్దవాళ్ళలో కూడా కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుందండి. వాళ్ళకి యూరిన్ అనేది కంట్రోల్‌లో లేకపోవడం ఉంటుంది. అలాంటి వారి కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. కొంతమందికి యూరిన్‌లో చీమొస్తుంది కదా! అంటే యూరిన్ కొంచెం వైట్‌గా వస్తుంది అంటారు. వాళ్ళ కోసం కూడా యూజ్ చేసుకోవాలి. ఇది రక్త ఫలికికల అభివృద్ధికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ లేడీస్‌కే కాదండి, జెంట్స్‌లో కూడా వస్తుంటాయి కాబట్టి ఇది అందరూ యూజ్ చేసుకోవాలి. దీన్ని ఎక్కడ యూజ్ చేసుకోవద్దంటే యూజ్ చేయని వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవద్దు. హెవీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు, పాలిచ్చే తల్లులు యూజ్ చేసుకోవద్దండి. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నెక్స్ట్ కిడ్నీ హెల్త్. ఇందులో ఎన్నో కీ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి. ఆమ్లా యొక్క స్టోన్ బేకర్ గా పనిచేస్తుంది. ఇది యూరిన్ అప్పుడు వచ్చే మంటను తగ్గిస్తుంది. వరుణ్ స్టోన్ ఏర్పడేందుకు కారణమైన ఎంజైమ్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. గోక్షారు ఇది ఒక ప్రివెంట్ చేస్తుంది. ప్యాషన్ అంటే స్టోన్ అండి, బేడా అంటే బ్రేక్ చేయడం అన్నమాట. కిడ్నీలో ఉండే స్టోన్స్ ని బ్రేక్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. గిలోయో ఇది ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. భూమి ఆమ్ల స్టోన్ ఫార్ములేషన్ స్టేజెస్ లో అంటే స్టోన్ ఏర్పడేందుకు స్టేజ్ ఉంటుంది కదా, ఆ క్రిస్టల్స్ ని అగ్రిగేషన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. శ్వేత పరపతి ఇది పెయిన్ఫుల్ యూరినేషన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి రెడ్యూస్ చేస్తుంది. యూరిన్ లో మంట, ఇరిటేషన్, ఇచ్చింగ్, దురద తగ్గిస్తుంది. ఇందులో యూరినరీ బ్లాడర్ అలాగే కిడ్నీ స్టోన్ కావాల్సిన మెయిన్ డ్రగ్ ఉంటుందన్నమాట. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. సప్లిమెంట్స్ ఒకసారి చూడండి. క్రాన్బెర్రీ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నీమ్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. కిడ్నీ హెల్త్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. టాక్స్ క్లీన్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలవేరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నీమ్ అండ్ టాక్స్ క్లీన్ అండి ఏదైనా ఒకటి మాత్రమే యూజ్ చేసుకోవాలి, రెండు యూజ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై అప్లైనర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ శిరీష మేడం. మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీమ్ రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. సారీ మేడం, నేను కొంచెం జర్నీలో ఉన్నా. ఓకే. ఓకే మేడం. కళ్యాణి మేడం మీరు వచ్చారా, రాలేదా? ఓకే. ఓకే లీడర్స్, ఇంకెవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీమ్ బిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సెషన్ లో భాగంగా మనకు ప్రొడక్ట్స్ అండి, మండే కదా. ప్రొడక్ట్స్ సంబంధించి ఎవరైనా చెప్పొచ్చు, ఫీడ్బ్యాక్ అయినా చెప్పండి, ప్రొడక్ట్స్ గురించి అయినా చెప్పండి. రోజు చెప్పండి చెప్పండి అని అంటూ ఎవరైనా లీడర్స్ అనుకునే వాళ్ళు నిన్ననే మనం ఒక ట్రైనింగ్ చేసుకొని ఒక ప్రమాణం కూడా చేసుకోవడం జరిగింది. మరి అంత ప్రమాణం చేసినప్పుడు మనం చదువుకున్నప్పుడు ప్రతిజ్ఞ చేసినాం, కానీ అది మన జీవితంలో అక్కర వచ్చింది అక్కర రాలేదు. కానీ ఈ ప్రతిజ్ఞ అయితే మన జీవితానికి అక్కర వచ్చేదండి. మరి దాన్ని బట్టి ఎంతమంది మారారు అనేది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మన మీటింగ్కి వచ్చి నేను మారిన సార్, ఆ ప్రతిజ్ఞ నేను రోజు చేసుకుంటా సార్ అంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మిగతా వాళ్ళు వింటున్నారా, వింటలేరు? మా అంటే ఒక 40 మెంబర్స్ వచ్చిరా. 38 సార్. ఆ. మరి మారినామన్న కూడా మనం కూడా ఒక సబ్జెక్ట్ అనేది చెప్పుకోవాలి కదా, మనం కూడా నేర్చుకోవాలి కదా. లీడర్స్ ఎక్కువ ఉన్నారు, ఒక ప్రోడక్ట్ల గురించి నేర్చుకోలేదు. ఎందుకు చేసినాం ప్రతిజ్ఞ అంటే ఏదైనా చేయడం వరకేనా, దాన్ని ఆచరించేది లేదా? జీవితంలో ఒక్కసారి అర్థం చేసుకోండి.
ఒకటి అనుకున్నామంటే మన కంట్లో అదే మెదలాలి, నిద్ర పోయినా మెలకు వచ్చిన ఏదైనా సరే ఇప్పుడే మనం ఇక్కడ సాధించగలుగుతాం. దాన్నే ఫోకస్, దృష్టి అంటున్నాం. ఆ దృష్టి పెట్టండి. మౌనిక మాట్లాడమ్మా. ఆ దాని మీద దృష్టి పెట్టండి. ఇక ఆ దృష్టి పెట్టకపోతే మనం ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉంటాం. అంత పెద్ద ట్రైనింగ్ తీసుకొని ఎస్ సార్, సూపర్ సార్, మార్వలస్ సార్, ఎక్సలెంట్ సార్ అన్నీ చెప్పినాం, కానీ అది నీ లోపలికి పోయినట్టు నటిస్తున్నాం అంతే. మనం నటిస్తున్నాం, జీవిస్తలే. అందుకే జీవించండి, నటించొద్దు. నటించేది 2 గంటల సినిమా, 2-2.5 గంటల సినిమా. ఎంతో మంది నటించారు వెళ్ళిపోయారు, నటించారు వెళ్ళిపోయారు. కానీ మనం ఇది తరతరాలుగా మన పేరు నిలబెట్టడానికి. అందుకే నీ కథలో నువ్వే హీరో, నువ్వే హీరోయిన్, నువ్వే మ్యూజిక్ డైరెక్టర్, నువ్వే ప్రొడ్యూసర్, నువ్వే డైరెక్టర్, అన్నీ నువ్వే. మరి అన్నీ మనమైనప్పుడు ఎంత చేసుకోవాలి? ఒక పిల్లవాని బాధ్యత తల్లి ఎంత బాగా చూసుకోవాలి అంటే, నా నా బాబు నా పాప అని చేసుకుంటాడు. మరి ఇక్కడ మన జీవితం కూడా అంతే. ఇది నాది జీవితం. అదే కదా మన ఇచ్చిన ట్రైనింగ్ మొత్తం అదే. నీ ఆలోచనలే నీ ఆలోచనలే నీ హ్యాబిట్ గా మారాలి. నీ హ్యాబిటే నీ క్యారెక్టర్ అవుతుంది. నీ క్యారెక్టరే నీ డెస్టినీని డిసైడ్ చేస్తుంది. అంతా నేర్చుకున్నాం కదా, మంచి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు కదా సార్ వాళ్ళు కూడా. మరి ఏం పాటిస్తున్నాం మనం? ఎవరి కొరకు చేస్తున్నాం? చెప్పినాం కదా, నా అప్లైన్ కొరకు చేస్తలేను, నా డౌన్ లైన్ కొరకు చేస్తలేను, నా కొరకు నేనే చేస్తున్నాను. మరి అన్నప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవడమే, కొంచెం మాట్లాడడమే. మాట్లాడితే డబ్బులు వస్తాయి, అదే సూత్రమే అది. నువ్వు మాట్లాడకుండా డబ్బులు రావాలంటే రావు. ఇలా చూడండి, మన ఎంతమంది వచ్చారు? 250 నుండి 270 మంది వచ్చారు. కనీసం జూమ్కి వస్తున్నారా 270 మంది? మరి దేనికి చేసిరా ప్రమాణం? అంటే దేనికి వాల్యూ లేదా? ఎప్పుడు అదే బతుకు కదా మనం బతికింది. 20 ఏళ్ళకెళ్ళి అదే బతిమి చెప్పేటోడు లేక చెడిపోయినాం. అప్పుడు చెప్పేటోడు లేక ఏదో బతుకుదాంలే అని బతుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పే వాళ్ళు ఉన్నాక కూడా మన మైండ్ ఎందుకు మెచ్యూర్ అవ్వట్లేదు? మన మైండ్ సెట్ ఎందుకు మారతలేదు? మారాల్సిన నీ థాట్స్, నీ ఆలోచనలే. నీ ఆలోచన మారితే నీ లైఫ్ అంతా మారిపోతుంది. కనీసం ఇలా ప్రోడక్ట్, సార్ ఈ ప్రోడక్ట్ వాడుకున్నా మంచిగా ఉంది సార్, నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్ అని చెప్పవచ్చు కదా. షెడ్యూల్ ఉంది, 1 వీక్ షెడ్యూల్ మనం ఇస్తున్నాం. ఇలా కొత్తగా ఏదో చెప్పమంటే అనుకోవాలి, క్వశ్చన్ పేపర్ ఇచ్చి రాయరా బాబు అంటే సార్ నిన్న చెప్పబోయేది కదా అని అనుకోవాలి. కానీ నీకు వారానికి వచ్చిన షెడ్యూల్ ఉంది. ఎస్, ఐఎమ్ ఏ లీడర్, ఐఎమ్ ఏ ఛాంపియన్ చెప్పిండు పుస్తకాల పుల్లం. నేను ఛాంపియన్ అనుకోవాలి. ఐఎమ్ ఏ ట్రూ ఛాంపియన్, నటించే ఛాంపియన్ కాదు. నటిస్తున్నారంతా. జీవించండి, జీవితంలో జీవించండి. ఆ జీవితాన్ని జీవిస్తే 2 ఏళ్ల తర్వాత నువ్వు అనుకున్న లైఫ్ లో జీవిస్తావు. అంతేగాని ఏదో సారోళ్ళు చెప్తారు, ఏమో అది చెప్తుంటారు, వాళ్ళ పని ఏం లేదు, అలాగూ 4:30కు లేపుతారు, ఏందో ఆరాటం అంతా అనుకుంటాం. కానీ ఒక 2 ఏళ్ల తర్వాత నువ్వు ఒక కారు కొనుక్కొని ఆ కార్లో దిగుతావు చూడు, అప్పుడు అనిపిస్తుంది, అయ్యో రోజు ఇలా నన్ను లేపిరు కదా, ఆ లేపిన ఫలితమే ఇది కదా, ఆ లేపినందుకు నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసినంతే కదా నేను ఈ కార్లో తిరుగుతున్నా అని అప్పుడు అనిపిస్తుంది. ఇవాళ ఇప్పుడు పడే బాధ అప్పుడు నీకు బాధ లెక్క కనబడదు, ఆ సుఖంలో తేలిపోతుంటారు. అందుకే ప్రతి కష్టం వెనుకనే సుఖం ఉంటది, సుఖం వెనుక కష్టం ఉండదు. నువ్వు ఆ కష్టాన్ని దాటుకుంటూ వస్తేనే సుఖం ఉంటది. ఏదైనా అంతే. ఒక బేబీకి జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి 9 నెలలు పడ్డ కష్టం తర్వాత ఆ పాప బాబుని చూస్తే ఆ కష్టం అంతా వెళ్ళిపోతుంది. 70 డెల్స్లలో కొలిచారు దాన్ని. ఆ నొప్పిని డెల్స్లలో కొలుస్తారట, 70 సెల్స్. చిన్నప్పుడు ఒక తొడపాశం పెడతారు కదా, మనం తప్పు చేసినప్పుడు మన సార్ పెట్టింది కదా తొడబట్టుకొని ఇట్లా తింటే, అది ఒక 1% అనంట. ఒక చెంప దెబ్బ 1% అనంట. అలాంటి 70%, 70 డెల్స్ పెయిన్ ని తట్టుకొని ఒక పాప బాబుని బయటకు ఇచ్చినప్పుడు, ఒక జీవిని బయటకు వచ్చినప్పుడు ఆ 70 డెల్స్ మర్చిపోతుంది తల్లి. మరి ఇక్కడ కూడా ఆ కష్టాన్ని కొంచెం పడితే 70 డెల్స్ పడకుంటే అలా సగం పడ్డా కానీ నీ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది ఒక్కసారి ఆలోచించుకోండి. అదే ఇక్కడ మనకు కావాల్సింది. అందుకే ప్రొడక్ట్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి, వచ్చిన రిజల్ట్ చెప్పండి. కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఇట్లా వాడుకున్న. ఇప్పుడు యూరిన్ గురించి చెప్పింది, రోజు ఒక 2 ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మౌనిక మేడం చెప్పిన తర్వాత ఎస్ మేడం నేను వాడుకున్నా నాకు తగ్గింది అనేది 1-2 ఫీడ్బ్యాక్.
ఎందుకంటే సప్లిమెంట్స్ వాడుకున్నాను, ఆ రోజు వాడుకునేది. మళ్ళీ ఇవాళ యూరినరీ చెప్తే నాకు షుగర్ తగ్గింది, నాకు బీపీ తగ్గింది, నాకు పెరాలసిస్ కూర్చొని తగ్గింది అట్లా. ఎందుకంటే మన ప్రోడక్ట్లు చెప్పినప్పుడు అవి వాడుకున్నాం తగ్గిందంటే అవతల వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది. ఆ సమస్య ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఈ గ్రూప్ లో ఉన్న లేడీస్ అందరికి ఆ సమస్య లేదా? యూరినరీ ట్రాక్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి అది ఉంటుంది, ఆ సమస్య కూడా ఉన్నది. ఎందుకంటే వాటర్ తాగకపోవడం ఒక రోగం, వాటర్ తాగినాక యూరిన్ బయటకు పంపించుకోకపోవడం పెద్ద రోగం. అందుకే లేడీస్ హాస్పిటల్ పోతే ఫస్ట్ టెస్ట్ చేసేది యూరిన్ టెస్ట్. అల్లనే దొరికిపోతారు మీరు దొంగ దొర అని. అది మంచి క్లియర్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఏ సమస్య కూడా దగ్గర రాదు. అలాంటి వాళ్ళు ఉంటే మేము వాడుకున్నాం సార్. చాలా మందికి నేను చెప్పిన, చాలా మందికి ఆ క్రాన్బెర్రీ గురించి ఇప్పించినాం, వాడుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి. మౌనిక కంటిన్యూ అమ్మా. ప్రోడక్ట్ నాలెడ్జ్ కానీ ప్రోడక్ట్ వాడుకున్నారు రిజల్ట్ కానీ రెండు ఆప్షన్ మీకు. ఎందుకంటే మారడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు ఎవరైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నిరంజన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టియన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను అగ్రికల్చర్ గురించి చెప్తాను మేడం. ఓకే సార్, పోస్ట్ ఇవ్వనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టియన్. గుడ్ మార్నింగ్ లీడర్. సో ఈరోజు మనం అగ్రికల్చర్ గురించి తెలుసుకున్నాం. సో మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కేటగిరీ కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఎందుకంటే ఈ కేటగిరీ వెనకాల కూడా ఒక రహస్యం ఉంటుంది. సో మన దాంట్లో ఫుడ్ సప్లిమెంట్ అనేటువంటి ఉంటాయి. సో ఈ ఫుడ్ సప్లిమెంట్ కూడా మనకు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈ రోజు మనం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఫుడ్ కూడా ఏదైతే బాడీకి కావాల్సినటువంటి పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలు అనేటువంటి మనం తీసుకున్నటువంటి ఆహారంలో అందట్లేదు. కాబట్టి ఆ పోషకాలని మనకు ఫుడ్ సప్లిమెంట్ ద్వారా అందించడం జరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా మనకు అగ్రికల్చర్ కూడా, అగ్రికల్చర్ కూడా ఏమవుతుందంటే ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఈరోజు మనం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఫుడ్ కూడా అందులో న్యూట్రిషన్ కావాలి మనకు. సో ఆ న్యూట్రిషన్ అనేటువంటిది మనకు మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఉందా అంటే 100% ఉంది. కానీ నేనేమంటున్నా అంటే న్యూట్రిషన్ కంటే ఎక్కువగా కెమికల్ ఉంది మనకు. సో అంటే ఒక రైతు అనేటువంటి వాడు ఏ విధంగా చేస్తున్నాడంటే విత్తనాలు వేసినప్పుడు కెమికల్ వాడుతున్నాడు, ఆ విత్తనాలు మొలవడానికి కెమికల్ వాడుతున్నాడు, పెరగడానికి కెమికల్ వాడుతున్నాడు, అదేవిధంగా మనకు పూత కానీ ఖాతగా రావడానికి కెమికల్ వాడుతా ఉన్నాడు, అదేవిధంగా పంట దిగుబడి అనేటువంటిది ఎక్కువ రావడానికి కెమికల్ వాడుతున్నాడు. సో పంట ఇంటికి రావడానికి నిల్వ ఉండడానికి కూడా కెమికల్ వాడుతున్నాడు. కాబట్టి 100% ఇక్కడ ఏమవుతుందంటే సో 100% ఏమవుతుందంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో న్యూట్రిషన్ కావాల్సినటువంటి దానికంటే ఎక్కువగా కెమికల్ ఉందని మనం అంటున్నాం. సో మరి దీనికి ప్రత్యామ్నాయంగానే మన వెస్టేజ్ లో అగ్రి ప్రొడక్ట్స్ అనేటువంటిది కూడా తీసుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. సో మరి రైతు ఎక్కువగా లక్షాధికారి కావట్లేదు, అదేవిధంగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఆదాయం మాత్రం తక్కువ వస్తుంది, మరి నష్టపోతున్నాడు. కాబట్టి ప్రధానంగా మనం గనక రైతు నష్టపోవడానికి గల కారణాలు కనుక మనం చూసినట్టయితే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విత్తనాలు. సో ఈరోజు విత్తనాలు అనేటువంటివి మనం విత్తనం ఏదో నాటి దాని ప్రతిఫలం అనేటువంటి ఏదో ఆశించడం వల్ల ఏమవుతుందంటే అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ రైతుకు ప్రధానంగా వేధిస్తున్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు విత్తనాలు అనేటువంటివి కరెక్ట్ గా ఉండాలి. ఆ విత్తనాలు కరెక్ట్ గా ఉంటేనే పంట అనేటువంటిది పెరుగుతుంది, పంట అనేటువంటి దిగుబడి మంచిగా వస్తుంది. సో మనకు రెండోది వచ్చేసి ఏంటంటే భూమి. సో ఈరోజు బాగా మనం గమనించినట్టయితే రైతులు ఎక్కువ శాతం ఏమవుతుందంటే యూరియా అని, డిఏపి అని, గ్రోమర్ అని చెప్పేసి ఈ విధమైనటువంటి మొత్తం కెమికల్ ప్రతి సంవత్సరం కూడా వేయడం వల్ల అనేక రకాలైనటువంటి నష్టం జరుగుతుంది. సో ఇన్ ఫ్యూచర్ లో
ఒక 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఒక 50 సంవత్సరాల తర్వాత భూమిలో మట్టి కంటే కెమికల్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ తరాలకి ఏదైతే మనం ఇవ్వాల్సినటువంటిది ఇవ్వలేకపోతాం. ఎందుకంటే కెమికల్ శాతం అనేటువంటిది ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ కి పంట అనేటువంటిది కూడా మొత్తం పండట్లేదు. అంటే పండకపోవడానికి కారణంగా మనం కూడా ఒక కారణం అవుతాం. కాబట్టి ఈ భూమి అనేటువంటిది కూడా 100% మనకు కెమికల్ శాతాన్ని తగ్గియాలి. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే యూరియా, డిఏపి, క్రోమర్ అనేటువంటివి ఎక్కువ వేయడం వల్ల కెమికల్ శాతం అనేటువంటిది ఎక్కువ పెరుగుతుంది. ఈ యూరియా, డిఏపి ఎక్కువ వేయడం వల్ల కూడా మనకి ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క రోగాలు అనేటువంటివి, సో వైరస్ అనేటువంటివి ఎక్కువ రావడం వల్ల పంట అనేటువంటిది తక్కువ వస్తుంది. అదేవిధంగా రైతుకి ఎక్కువ నష్టం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేసి వాతావరణం. సో రైతుకి ఎక్కువ సమస్యలు అనేటువంటి మనకు వాతావరణం కూడా ఒక కారణం. సో ఏ టైంలో వేయాలో, ఏ విధంగా వేయాలో ఆ టైంకి ప్రకారంగా వాతావరణం అనేటువంటి కనుక కరెక్ట్ ఉన్నట్టయితే 100% మనకు లాభాలు వస్తాయి. ఈ వాతావరణం గనక మనకు సపోర్ట్ గనక చేయలేదంటే అనేక రకాలైనటువంటి నష్టాలు అనేటువంటి కూడా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ అనేటువంటిది, సో ఈ రోజు చాలా వరకు ఏం చేస్తున్నారంటే రైతులు ఒక పురుగు మందు, ఒక తెగులు వచ్చిన తర్వాత ఒక 250 రూపాయలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్ వాడతాడు, అక్కడ రిజల్ట్ రాదు. సో 500 ప్రొడక్ట్ వాడతాడు, అక్కడ రిజల్ట్ రాదు. 1000 రూపాయల ప్రొడక్ట్ వాడతాడు, అక్కడ రిజల్ట్ రాదు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మెయింటెనెన్స్ అనేటువంటిది అంటే ఎంత వాడాలో అంతనే వాడాలి, ఎంత వాడకూడదో అంత వాడకూడదు. సో వాడాల్సిన దానికంటే తక్కువ వాడినా నష్టమే, వాడాల్సిన దానికంటే ఎక్కువ వాడినా నష్టమే. సో ఈ విధంగా మనం ఆ డోసెస్ అనేటువంటిది కూడా మెయింటెనెన్స్ చేయడానికి మనకు 100% ఈ విధమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. సో అదే విధంగా మరి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విత్తనాలు బాగున్నాయి, తర్వాత భూమి బాగానే ఉంది, తర్వాత వాతావరణం బాగుంది, మెయింటెనెన్స్ అనేటువంటిది బాగానే చేసినాం. మరి ఎక్కువగా ప్రధానంగా ఈ రోజు రైతు పండించినటువంటి పంటకి ధర అనేటువంటిది మార్కెట్ లో అందుబాటులో ఉండలేకపోతుంది. సో ఈ ధర అనేటువంటిది కూడా లేకపోతే రైతు అనేటువంటి వాడు నష్టపోతా ఉన్నాడు. అనేక రకాలుగా మనం ఎన్నో వార్తల్లో, న్యూస్లుగా, తర్వాత ఎన్నో మాటలు కానీ మనకు చూసినటువంటి కంటి ముందు అనేక రకాలైనటువంటి ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా రైతుకి ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా పెట్టుబడి అనేటువంటిది బయట ఎక్కువ అవుతుంది. సో మరి మన దాంట్లో తక్కువ పెట్టుబడితోన ఎక్కువ లాభాలు రావడానికి మన దగ్గర అగ్రికల్చర్ లో మన యొక్క కేటగిరీలో ఒక భాగంగా మనం ఇందులో 8 రకాల ప్రొడక్ట్స్ అనేటువంటివి తయారు చేయడం జరిగింది. సో ఈ యొక్క 8 రకాల ప్రొడక్ట్స్ కూడా రైతుకి ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే 5 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని మన వెస్టేజ్ ద్వారా, ఈ యొక్క అగ్రికల్చర్ ద్వారా 100% మనం రైతుకి ఎక్కువ 100% గ్యారెంటీతోన మనం ముందుకు తీసుకుపోవడానికి, భూమిని కాపాడుకోవడానికి, మన ఆరోగ్యం బాగుండడానికి మనకు ఒక మూల కారణమైనటువంటిగా ఉంటుంది. సో ఇందులో 8 రకాల ప్రొడక్ట్స్ లో మనకు యాక్టివేటర్ అంటారు. సో యాక్టివేటర్ అంటే అగ్రి 82. సో అగ్రి 82 అనేటువంటిది మనకు 5 రకాలుగా పనిచేస్తుంది. యాక్టివేటర్ అంటే యాక్టివేటర్ గా పనిచేస్తుంది, స్ప్రెడర్ గా పనిచేస్తుంది, వెక్టర్ గా పనిచేస్తుంది, pH ని బ్యాలెన్స్ గా చేస్తుంది, యూనిఫామ్ గా పనిచేస్తుంది. సో యాక్టివేటర్ గా అంటే మనకి ఏమవుతుందంటే ఈ యొక్క అగ్రి 82 అనేటువంటిది 100 రూపాయలలో అంటే మనకు 100లో ఉంటుంది, కానీ దీని యొక్క ప్రతిఫలం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే వేలలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రైతు 100 రూపాయల ప్రొడక్ట్ గనక వాడి అందులో ఒక 15 లీటర్లో 5 ml గనక స్ప్రే చేసినట్టయితే మనకు ఆ రైతుకు ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే 1000 రూపాయల విలువైనటువంటి దాటితో మనకు సమానంగా పనిచేస్తుంది. అంటే రైతుకి 900 మనకు మిగిలినట్టే కదా. సో ఈ విధంగా మనకు అగ్రి 82 అనేటువంటి పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఏదైనా సరే స్ప్రే రూపంలో కావచ్చు, లేదంటే యూరియా కానీ, డిఏపిలో కానీ, గ్రోమర్లో కానీ మనం కలిపి ఏవైనా సరే ఒక పురుగు మందు చనిపోవడానికి కానీ ఏ రకంగానే దుక్కిలు కానీ వాడినప్పుడు ఏమవుతుందంటే మనం వేసినటువంటి ఏవైనా సరే గమ్ములాగా పట్టుకుంటుందండి. ఈ యొక్క 82 అనేటువంటి స్పెషల్ ఏంటంటే గమ్ములాగా ఉంటుంది. యాక్టివేటర్ గా పట్టుకొని మనం చేసినటువంటి అన్ని కూడా మొక్కకు కానీ, పంటకు కానీ అన్ని రకాలుగా యూజ్ అనేటువంటి కావడం వల్ల ఏమవుతుందంటే భూమిలో కెమికల్ శాతం తగ్గుతుంది. గమ్ములాగా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి యాక్టివేటర్ గా పట్టుకొని కెమికల్ శాతం అనేటువంటిది తగ్గిస్తుంది. సో అదేవిధంగా స్ప్రెడర్. సో స్ప్రెడర్ అనేటువంటి ఏంటంటే భూమిని గుల్లగా వేస్తుంది. ఎక్కువగా
విస్తరిస్తుంది. అంటే వేరు వ్యవస్థ అనేటువంటిది లోపలికి బలంగా పోవడానికి మనకు స్ప్రెడర్ గా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా వెట్టర్ గా అంటే మట్టిలోని నీటి శాతాన్ని పట్టి ఉంచి తేమ ఉంచడానికి మనకు వెట్టర్ గా కూడా ఉపయోగపడుతుంది. సో పిహెచ్ బ్యాలెన్స్ అనేటువంటిది ఏంటంటే మనకు వాటర్ లో మన లోపల కూడా భూమిలో కూడా పిహెచ్ అనేటువంటిది ఉంటుంది. మనకు 0 నుంచి 7 వరకు ఆమ్లాలు అంటారు, 7 నుంచి 14 వరకు క్షారాలు అంటారు. సో మనం ఆల్రెడీ తెలుసు. ఈ పిహెచ్ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే బ్యాలెన్స్ గా, అంటే ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు, సో సమానంగా ఉండడానికి ఈ 82 అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా యూనిఫామ్ గా పనిచేస్తుంటుంది. అంటే మనం ఏదైతే స్ప్రే చేయొచ్చు, లేకపోతే ఏదైతే డిఏపి కానీ యూరియా కానీ ఇవన్నీ కూడా కలిపి వేసినప్పుడు కూడా ఏమవుతుందంటే పంటకే అంటే మొక్కలకే కాకుండా పంట మొత్తానికి కూడా సమపాలులో అన్ని భాగాలకు అందే విధంగా ఈ యొక్క 82 అనేటువంటిది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో అదేవిధంగా అక్వాజెల్. సో ఈ యొక్క అక్వాజెల్ అని కనుక స్పెషాలిటీ కనుక చూసినట్టయితే మనకు రైతైన వాడు ఎక్కువ నష్టపోకుండా ఉండడానికి ఈ అక్వాజెల్ అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. సో 1 ఎకరాకి 1 ప్యాకెట్ వాడాల్సి ఉంటుంది. సో ఒకవేళ మన వెస్టేజ్ వాళ్ళు కావచ్చు, సొంత పొలాలు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే కొంచెం ధైర్యం చేసిన వాళ్ళకి ఎక్కువ వేరే వాళ్ళకి కూడా మనం ఎకరాకి 2 ప్యాకెట్లు వాడితే కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి 1 వాడతారు. సో కొంచెం ధైర్యం చేసి 2 వాడితే కనుక ఇంకా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సో ఈ యొక్క అక్వాజెల్ కనుక మనం స్పెషాలిటీ కనుక గమనించినట్టయితే ఏమవుతుందంటే రైతు అతివృష్టి అనావృష్టి అంటారు. అంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు నష్టపోతాడు, వర్షాలు తక్కువ పడినప్పుడు నష్టపోతాడు. మరి అక్వాజెల్ ఎట్లా ఉపయోగపడుతుందంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు భూమిలో మనం విత్తనాలు వేసింటాం, తర్వాత విత్తనాలు వేసినవి మొలిచింటాయి. సో వాటర్ ఎక్కువైతే ఏమవుతుందంటే ఆ మొక్క అనేటువంటి నీరు గారడం జరుగుతూ ఉంటుంది. మొక్క ఎదుకోకుండా ఏమంటారంటే ఎదుగుదల అనేటువంటి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి టైంలో ఈ యొక్క అక్వాజెల్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వర్షం ఎంత పడినా సరే భూమికి కావాల్సినటువంటి వాటర్ పీల్చుకుంటుంది, ఎక్స్ట్రా వాటర్ ని బయటకు పంపిస్తుంది. రైతు వేసినటువంటి ఏవైతే విత్తనాలు ఉండొచ్చు, మొలిచినటువంటి ఏదైనా చిన్న మొక్కలు ఉండొచ్చు, ఆ మొక్కలు ఎదగడానికి ఎలాంటి నష్టపోకుండా ఉండడానికి అక్వాజెల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఒకవేళ వర్షం తక్కువ పడినప్పుడు రైతు వేసినటువంటి ఏవైతే విత్తనాలు మొలిచినటువంటి మొక్కలు ఇవి వాటర్ తక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క అక్వాజెల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వర్షాలు ఎక్కువ అయినప్పుడు మనకు ఒక రకంగా ఉపయోగపడుతుంది, వర్షాలు తక్కువ అయినప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే లోపలికి పీల్చుకున్నటువంటి ఏవైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ అనేటువంటిది మనకు ఒక 15 రోజులు 20 రోజులు నీ పంట చనిపోతుందంటే దాంట్లో ఒక 10 రోజులైనా నీకు పొలాన్ని కాపాడుతుందంటే అక్కడ మనకి ఎంతోగానో ఉపయోగపడేటటువంటి విధంగా ఈ విధంగా అక్వాజెల్ అనేటువంటి ఉపయోగపడుతూ ఉంటుంది. సో అదేవిధంగా పూత గాని కాత గాని రాలకుండా ఉండడానికి కూడా ఈ యొక్క అక్వాజెల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో మనకు న్యూట్రిషన్ లో భాగంగా వచ్చేసరికి అగ్రి హ్యూమిక్ ఉంటుంది, అగ్రి గ్రానుల్స్ ఉంటాయి, అగ్రి మాస్ ఉంటుంది, అగ్రి నానోటెక్ ఉంటుంది, అగ్రి గోల్డ్ ఉంటుంది. సో అగ్రి హ్యూమిక్ అనేటువంటిది అగ్రి గ్రానుల్స్ అనేటువంటివి కూడా 2 సేమ్ ఉంటుంది. గ్రానుల్స్ అనేటువంటివి ఏమో మామూలుగా మన గ్రానుల్స్ రూపంలో ఉంటుంది, హ్యూమిక్ అనేటువంటిది ఏమో హ్యూమిక్ రూపంలో అంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది. సో ఈ 2 యొక్క ఉపయోగాలు కనుక మనం స్పెషాలిటీ కనుక చూసినట్టయితే పంట విషయానికి వచ్చేస్తే పంట మంచిగా పెరుగుతుంది, మంచి షైనింగ్ వస్తుంది. సో నార్మల్ కంటే ఒక 15-20% అనేటువంటిది దిగుబడి ఎక్కువ రావడానికి మనకు ఉపయోగపడుతుంది. సో మరి విత్తనాల విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే విత్తనాలలో అంకురోత్పత్తి అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, అంటే మొలకెత్తేటటువంటి సామర్థ్యం, అదేవిధంగా వేరు వ్యవస్థ అనేటువంటిది బలంగా వెళ్తుంది, తర్వాత విస్తరించేటటువంటిది ఎక్కువగా మనకు విస్తరించడానికి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా భూమి విషయానికి వచ్చేసినట్టయితే భూమిని గుల్లపరుస్తుంది, అంటే లూజ్ చేస్తుంది. సో మనిషికి మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా అనేటువంటి 2 ఉంటాయి. అదేవిధంగా భూమికి కూడా ఏంటంటే భూమికి కావాల్సినటువంటి మంచి బ్యాక్టీరియాని డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క గ్రానుల్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఇందులో హ్యూమిక్ యాసిడ్, అమిగో యాసిడ్, బల్బిక్ యాసిడ్ అనేటువంటివి ఉంటాయి. ఈ 3 కూడా పంట ఎదగడానికి భూమికి 100% అవసరం, అవి ఇందులో దొరుకుతాయి. సో గ్రాన్యూల్స్ అనేటువంటివి మనకి ఏ విధంగా ఉంటాయి. సో మరి అదే విధంగా హ్యూమిక్ అనేటువంటిది మనకు స్ప్రే చేసుకోవచ్చు. ఆ హ్యూమిక్ అనేటువంటిది మనకు పూతకు వచ్చే ముందు స్ప్రే చేసుకోవచ్చు, అదేవిధంగా 4 ఆకులు వచ్చిన తర్వాత కూడా మనకు అంటే నాటినటువంటి తర్వాత మనకు ఒక 15 to 20 డేస్ మధ్యలో కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో ఇక స్ప్రే చేసుకున్నటువంటి విధానంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే 15 నుంచి 20 రోజుల తర్వాతనే స్ప్రే ఎందుకు వేయాలని అనుకున్నట్టయితే ఏవైతే
పత్రహరితాలు ఉంటాయి కదా, ఆ పత్రహరితాలు అనేటువంటి మన స్ప్రే చేసేటటువంటి పోషకాలని శోషించుకునేటటువంటి ఒక సామర్థ్యం అనేటువంటిది మనకు ఒక 15 నుంచి 20 రోజుల తర్వాత మాత్రమే వస్తుంది. సో ఓన్లీ స్ప్రే చేసుకునేది మనం 15 నుంచి 20 రోజుల తర్వాత మాత్రమే స్ప్రే చేసుకోవాలి. అంతకంటే ముందు మనం ఏమైనా వేసుకునేటటువంటి ఉంటే గ్రానూల్స్ కానీ అక్వాజల్ కానీ, సో ఇవన్నీ కూడా మనం ఏదైతే విత్తనాలు వేసే టైంలో కానీ దుక్కిలో కానీ వేసుకోవచ్చు. సో ఆ విధంగా మనకు హ్యూమిక్ అనేటువంటి ఉపయోగపడుతుంది. సో మరి స్ప్రే చేసుకున్నటువంటి విధానంలో ఈ యొక్క హ్యూమిక్ అనేటువంటిది ఏమవుతుందంటే, ఒక ఎమర్జెన్సీని మనకి ఎనర్జీ కావాలి అన్నట్టు కనుక అయితే ఆ కొబ్బరి బొండలు అయితే మనకి ఎంత ఎనర్జీ అయితే వస్తుందో, ఈ యొక్క హ్యూమిక్ అనేటువంటి కూడా ఆన్ ది స్పాట్ లో మనకు తక్షణ శక్తి అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మట్టిలోన కరగనటువంటి ఏవైతే లవణాలు ఉంటాయో ఆ లవణాలను మొత్తం కూడా కరిగించి మొక్క ఎదుగుదలకి పంటకి మనకు ఈ యొక్క హ్యూమిక్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదే విధంగా మీరు వరిలో కనుక చూసుకున్నట్టయితే, వరి నాటే ముందు ఒకవేళ మన ప్రొడక్ట్స్ ఆ విత్తన శుద్ధి కోసం కనుక ప్రొటెక్ట్ గానీ అదేవిధంగా హ్యూమిక్ గానీ వాడిన వాళ్ళైతేనేమో నో ప్రాబ్లం. ఒకవేళ వాడని వాళ్ళైతే ఏమైందంటే, వరి నాటడానికి ముందు వాళ్ళు పీకడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఏర్లు అనేటువంటివి తెగిపోతుంటాయి. ఆ తెగిపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నాటినప్పుడు కొంచెం ఏరుకోవడానికి మనకి టైం పడుతుంది కాబట్టి, సో అలాంటి టైంలో వరి నాటే కంటే ముందు ఒక 5 minutes ముందు ఈ యొక్క హ్యూమిక్ అనేటువంటిది మనం వాటర్ లో కొంచెం చేసుకొని ఒక 5 minutes అట్లా పెట్టి తర్వాత మళ్ళీ నాటితే ఏమవుతుందంటే వేగంగా తొందరగా తెగిపోయినటువంటి వేర్లు కూడా బలంగా రావడానికి హ్యూమిక్ అనేటువంటి ఉపయోగపడుతుంది. సో హ్యూమిక్ అనేటువంటిది 4 ఆకులు వచ్చిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చు, పూత ముందు స్ప్రే చేసుకోవచ్చు, పూత వచ్చిన తర్వాత కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా హ్యూమిక్ అనేటువంటిది ఉంటుంది. సో అదే విధంగా అగ్రిమాస్. సో చాలా వరకు రైతులు బాధపడుతూ ఉంటారు. సో పూత రావట్లేదు, పూతకు వచ్చినటువంటి నిలవట్లేదు, నిలిచినటువంటి పూత కాయగా మారట్లేదు, కాయగా మారినటువంటి గ్రోత్ అనేటువంటి రావట్లేదు అని చెప్పేసి అనేక రకాలుగా రైతులు అనేటువంటి వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క అగ్రిమాస్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనకు పూతకు ముందు కొట్టాలి, పూత వచ్చిన తర్వాత ఒక మళ్ళీ 10-15 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు. సో అగ్రిమాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పూత గాని కాత గాని మంచిగా వస్తుంది. ఆ వచ్చినటువంటి పూత మంచిగా కాత గాని నిలవడానికి, అదేవిధంగా నిలిచినటువంటిది మళ్ళీ గ్రోత్ రావడానికి మనకు ఈ యొక్క అగ్రిమాస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో మనకి ఇది ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. సో అగ్రి నానోటెక్ అనేటువంటి ఏంటంటే, మనిషి బతకడానికి పోషక విలువలైనటువంటి మనకు రోజు కావాలి. అదేవిధంగా మనకి మొక్కకు కూడా ఏమవుతుందంటే పోషకాలు కావాలి. సో 16 రకాలైనటువంటి పోషకాలు కావాలి. ఆ 16 రకాలైనటువంటి పోషకాలు ఈ యొక్క నానోటెక్ వల్ల ఉంటాయి. సో ఈ నానోటెక్ వాడడం వల్ల ఏమవుతుందంటే గ్రోత్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది. ఆ గ్రోత్ అనేటువంటి ఎక్కువ రావడం వల్ల రైతుకి ఎక్కువ లాభాలు అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. సో అగ్రి నానోటెక్ అనేటువంటిది కూడా ఏంటంటే ఫ్లవరింగ్ టైంలో వాడచ్చు. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న తెగులు ఉన్నప్పుడు కూడా మనకు ఇమ్యూనిటీ పవర్ ఉండడానికి కూడా మనం ఆ విధంగా వాడచ్చు. సో అదేవిధంగా అగ్రి గోల్డ్. సో అగ్రి గోల్డ్ కనుక స్పెషాలిటీ కనుక మనం చూసినట్టయితే, మొక్క అనేటువంటిది ఎలాంటి వాతావరణంలో బతకడానికి అనుగుణంగా మనకి అగ్రి గోల్డ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా తల్లి వేరు కంటే పాల వేర్లని ఎక్కువగా డెవలప్మెంట్ చేయడానికి ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ యొక్క అగ్రి గోల్డ్ స్పెషాలిటీ ఏ విధంగా ఉంటుంది, సో మనం దీన్ని దుక్కులు వేసుకోవచ్చు, స్ప్రే కూడా వేసుకోవచ్చు. సో అదేవిధంగా అగ్రి ప్రొటెక్ట్. సో అగ్రి ప్రొటెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సో కరోనా టైంలో మనం అందరం కూడా ఇమ్యూనిటీ ఉంచాలని చెప్పేసి మంచి కషాయాలు కానీ అవి కానీ తీసుకోవడం జరిగింది. ఎందుకు జరిగింది అట్లా అంటే, వ్యాధిని ఏదైతే వ్యాధి వచ్చిందో ఆ వ్యాధిని తట్టుకోవడానికి మన లోపల ఇమ్యూనిటీ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ అనేటువంటిది ఉంటుందో మనకు వ్యాధిని కలిగించేటటువంటి వ్యాధులతో పోరాడడానికి మనకు అనుగుణంగా ఉంటాం. సో ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ అనేటువంటిది కూడా ఏంటంటే, రైతు అనేటువంటి వాడు గత సంవత్సరం కనుక తెగులు ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రొటెక్ట్ ని స్టార్టింగ్ లాస్ట్ దగ్గరలో మనం ఎకరాకి 500 grams కనుక 82తో కలిపి మనం కనుక వాడినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే, భూమిలో ఉన్నటువంటి ఏదైతే శిలీంధ్రం తెగులు కానీ అన్ని రకాలు కానీ మనకు 100% పోవడానికి ముందుగా మనం వాడుకోవచ్చు. తెగులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రొటెక్ట్ వాడవచ్చు. సో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, రైతుకి ఆటోమేటిక్ గా తెలుస్తుంటుంది తెగులు ఎక్కువ వస్తుంది అదన్నప్పుడు మనకి ఎక్కువగా ఏరుకులు తెగులు వస్తుంటుంది. సో ఏరుకులు తెగులు కానీ అవన్నీ రకాలైనటువంటి తెగులు రావడం వల్ల లాస్ట్ దుక్కిలో కనుక మనం ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ ని ఎకరాకు 500 grams ఉంటుంది. సో 500 grams 82 కలిపి కనుక మనం గోల్డ్ కూడా వాడుకోవాలనుకుంటే. సో వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే
అడ్వాన్స్ గా వాడుకుంటే తెగులు అనేటువంటి రావు. సో తెగులు రాకపోవడం వల్ల ఏమవుతుందంటే రైతు అనేటువంటి వాడికి పెట్టుబడి తక్కువ అవుతుంది, దిగుబడి ఎక్కువ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ప్రొటెక్ట్ అనేటువంటిది మనకు వరిలో కనుక చూసినట్టయితే శిలీంధ్రం తెగులు కానీ అగ్గి తెగులు కానీ రాకుండా ఉపయోగపడుతుంది. సో స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు మాత్రమే వాడాలి ఇది. సో ఈ విధంగా అడ్వాన్స్ గా వాడుకోవచ్చు, తర్వాత వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు. సో మనం ఈ విధంగా హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఉంటాయి. 82 ఈ విధంగా ఉంటుంది. సో అగ్రిమాస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అగ్రి నానోటెక్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అగ్రి గోల్డ్ మనకి 100 గ్రామ్స్ ఈ విధంగా ఉంటుంది. ప్రొటెక్ట్ అనేటువంటిది నానోటెక్ అనేటువంటిది సేమ్ ½ kg ½ kg ఉంటుంది. సో అక్వాజెల్ అనేటువంటిది కేజీ ఉంటుంది. సో మరి మనం కనుక రైతులకు సజెషన్ చేసేటువంటి అవకాశం కనుక వస్తే మనం ఏ విధంగా సజెషన్ చేయొచ్చు అంటే, సో మనకు ఫస్ట్ లాస్ట్ దుక్కిలో ఫస్ట్ స్టెప్ గా మనం ఏంటంటే 5 కిలోల గ్రానుల్స్, తర్వాత 500 గ్రామ్స్ ప్రొటెక్ట్, 1 kg అక్వాజెల్, 82 అనేటువంటిది రెగ్యులర్ గా ఏడైనా సరే మనం కలపాల్సి ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ స్టెప్ ఈ విధంగా గ్రానుల్స్ తర్వాత ప్రొటెక్ట్ అక్వాజెల్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫస్ట్ స్టెప్ లో మనకు ఈ విధంగా భూమిలో ఉన్నటువంటి తెగులు పోతుంది. అదే విధంగా అక్వాజెల్ వేయడం వల్ల ఏమవుతుందంటే భూమికి కావాల్సినటువంటి వాటర్ ఎక్కువైనా తక్కువైనా మనకి ఎలాంటి నష్టం కాకుండా ఉంటుంది. సో గ్రానుల్స్ కూడా ఎకరాకు 5 కిలోలు వాడొచ్చు. అదే విధంగా విత్తన శుద్ధి అనేటువంటి మనకు రెండో స్టెప్ ఏంటంటే అగ్రి హ్యూమిక్, అగ్రి ప్రొటెక్ట్ అయినటువంటి వాడొచ్చు. సో కేజీ విత్తనాలకి 5 ml, తర్వాత అదే విధంగా ప్రొటెక్ట్ అయినటువంటిది 5 గ్రామ్స్ అనేటువంటిది మనం విత్తన శుద్ధి అనేటువంటిది చేసుకోవచ్చు. తర్వాత మనకు 4 నుంచి 5, 6 ఆకులు వచ్చినప్పుడు అగ్రి హ్యూమిక్ గ్రానుల్స్ అగ్రి హ్యూమిక్, అగ్రి గోల్డ్ అనేటువంటిది వాడొచ్చు. అంటే గ్రానుల్స్ వాడిన వాళ్ళు స్టార్టింగ్ లో విత్తనాలు వేసేటప్పుడు కూడా వాడొచ్చు. ఆ విత్తనాలు వేసినప్పుడు గ్రానుల్స్ వాడితేనేమో మనకు స్ప్రే చేసేటప్పుడు హ్యూమిక్ వాడొచ్చు. తర్వాత 82 అనేటువంటిది మనకు అక్కడ వాడొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లవరింగ్ వచ్చే ముందు, ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత సో అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్, అగ్రి 82 అనేటువంటిది వాడొచ్చు. వచ్చిన తర్వాత మరి ఫస్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మనిషికి పోషకాలు ఎట్లానో పంటకు కూడా పోషకాలు అవసరం కాబట్టి అక్కడ నానోటెక్ కానీ అగ్రిగోల్డ్ కానీ వాడొచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మనకు ఈ యొక్క 8 రకాల ప్రొడక్ట్స్ ద్వారా సో తక్కువ ఖర్చుతోన రైతుకి ఎక్కువ ఆదాయాలు తీసుకోవడానికి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి 8 రకాల ప్రొడక్ట్స్ 100% యూజ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సజెషన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనం ఇక్కడ విత్తనాలు అనేటువంటివి మన దగ్గర దొరకవు, యూరియా, డిఏపి అనేటువంటి మన దగ్గర దొరకవు, అదేవిధంగా కలుపు మందులు అనేటువంటివి మన దగ్గర దొరకవు. ఎంతసేపు ఉన్న పంట ఎదగడానికి, ఇమ్యూనిటీ ఉండడానికి, గ్రోత్ మంచిగా రావడానికి ఈ 8 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 8 రకాల ప్రొడక్ట్స్ వాడడం వల్ల రైతును రాజుగా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో భారతదేశానికి రైతు అనే వ్యవసాయం అనేటువంటిది వెన్నెముక. సో ఈ రోజు మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ కూడా రైతు కష్టం చేయడం వల్ల వస్తుంది కాబట్టి రైతును డెవలప్మెంట్ చేయడానికి మనకు వచ్చినటువంటి ఒక మంచి వెస్టేజ్ ద్వారా అగ్రికల్చర్ అనేటువంటి ఉండడం వల్ల సో ఈ విధంగా మనం చేయొచ్చు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ భిక్షన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ శ్రీమృజి. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ అగ్రి టైం ఇది. అన్ని ప్రొడక్ట్ల గురించి కరెక్ట్ గా 25 minutes లో క్లోజ్ చేయడం జరిగింది. సూపర్ గా చెప్పారు. 20 minutes కూడా కాలేదు ఇంకా. సో దీనికి చిన్న కంటిన్యూషన్, తర్వాత ఫీడ్బ్యాక్ ఇద్దరు లీడర్స్. ఇప్పుడు మీకు వ్యవసాయం ఉన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండిల్ చేయండి సార్. అగ్రికల్చర్ ఉన్న వాళ్ళు, ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ నిరంజన్, సూపర్. ఇప్పుడు రన్నింగ్ వ్యవసాయంలో ఉన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండిల్ చేయండి.
26 మెంబర్స్ వచ్చారు సార్. 26 అవుట్ ఆఫ్ 150. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. మీ అందరికి రిక్వెస్ట్ అనుకోండి, సజెషన్ అనుకోండి. ఓకే, హ్యాండ్స్ రిమూవ్ చేయి. ఏదైతే అగ్రి ప్రోడక్ట్ గురించి చెప్పిండో ఇప్పుడు నిరంజన్ సారు, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిల్ డోస్. అంటే ఇప్పుడు కరెక్ట్ గా ఆఖరి దుక్కిని ట్రీట్మెంట్ చేసే దశలో ఉన్నది వ్యవసాయం. అంటే ఎప్పుడు వర్షం పడ్డా ఇంకొక ఈ వారం రోజుల వర్షంలో సీడ్ సోయింగ్ విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉంది భూమి కానీ టైం కానీ. సో ఇప్పుడు మనకి ఎమర్జెన్సీగా కంపల్సరీ చేయాలి, చేయకపోతే నష్టపోయే పని ఏంటంటే ఆక్వా జెల్ భూమిలో వేయకపోవడం. అంటే మనం యాజ్ ఎ వెస్టీజియన్ గా మిగతా ప్రపంచాన్ని మార్చుదాం, చిన్నగా మార్చొచ్చు కూడా, మన చేతిలోనే ఉంది ఇప్పటి నుంచి. సో ఇప్పుడు అర్జెంట్ గా చేయాల్సిన పని ఏంటంటే ఆక్వా జెల్ భూమిలో అప్లై చేసుకోవడం. ఆక్వా జెల్ అండ్ గ్రాన్యువల్స్, తర్వాత అగ్రియేట్ గమ్ము. వీలైతే తెగుళ్ళు కూడా రావద్దు అనుకుంటే ప్రొటెక్ట్ కూడా వేసుకోవచ్చు మన సిచ్యువేషన్ బట్టి. కానీ ఈ అన్నింటిలో లాస్ట్ వన్ గా తప్పదు అనుకున్న విధంగా వేసుకోవాల్సింది ఆక్వా జెల్. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 9 months వరకు, అంటే దాదాపుగా 9 months వరకు భూమిలో వాటర్ మేనేజ్మెంట్ అనేది ఆక్వా జెల్ చూసుకుంటది. భూమి లోపలికి పోయి పనిచేస్తుంది. అంటే వర్షం ఎక్కువైనా తక్కువైనా. అట్లనే 40% సార్ చెప్పిండు కదా, ఎన్పికే ఎరువులు, యూరియా, భాస్వరం, పొటాష్, వీటన్నింటిని అవసరం మేరకి మనం అనవసరంగా, అంటే మనకు తెలిసిన కాడికో తెలియని కాడికో విపరీతంగా భూమిలో వేసేసారు రైతులు. ఇప్పుడు అవి చాలా ఎక్కువ, హ్యూజ్ క్వాంటిటీ భూమిలో ఉంది, అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఉంది. యూరియా ఒకటి అటు ఇటు ఉంటుంది, కానీ భాస్వరం, పొటాష్ నిల్వలు అనేవి భూమిలో సంవత్సరాలు ఉంటాయి. మనం అప్లై చేసిన పొటాష్ లో, మనం ఇచ్చిన 28 డిఏపి, గ్రోమర్, వీటిలో. సో ఇవన్నీ భూమిలో ఉండి పని చేయకుండా పొరలాగా కట్టి ఏ ఎరువు పని చేయకుండా చేస్తున్నాయి. ఏదైతే ఆక్వాజెల్ తీసుకున్నామో ఒక 2 సంవత్సరాలు చేస్తున్న రైతును అడగండి, మోమాటం లేకుండా తీసుకొని పోయి వాడుతున్నాడు. ఇది కనుక వేస్తే ఆ పొరని విచ్ఛిన్నం చేసి పూర్తి స్థాయిలో మొక్కకి ఎరువు అందడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏ స్థాయిలో పనిచేస్తుందంటే 40%, దాదాపుగా 1700, 1800, 2000 వరకు మందు బస్తాలు రేట్లో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 2000 దగ్గరికి పోయినాయి. ఫర్టిలైజర్ బ్యాగ్స్ 1500 నుంచి 2000 మధ్యలో ఉన్నాయి. ఇంత అమౌంట్ పెట్టే ఎరువు బస్తా ఒక్కదాన్ని, అంటే మీరు 2 వేస్తే కనుక ఒకటే వేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా వేరే వాళ్ళు ఎవ్వరో కాదు, మీరు చేసుకొని చూడొచ్చు. అంటే ఆక్వాజెల్ ఖర్చు 0తోనే ఉన్నట్టే. అది ధైర్యం మనకు రావాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, మీరు కనుక బీపీ ఉంటే బయట టాబ్లెట్ బంద్ చేయండి, థైరాయిడ్ ఉంటే బయట బంద్ చేయండి, కాకపోతే ఫస్ట్ మంత్ మాత్రం 2 కలిపి వాడండి, సెకండ్ మంత్ కట్ చేయండి అని చెప్పి అడ్వైజ్ ఇస్తున్నాం కదా. సేమ్ సిచ్యువేషన్ మీరు ఇక్కడ భూమికి కూడా సేమ్ అడ్వైజ్. మనుషులకు ఏం అడ్వైజ్ ఇస్తున్నామో సాయిల్ కూడా అదే అడ్వైజ్. 100% వర్కౌట్ అవుతుంది. మీరు ఉన్న దాంట్లో వేరే వాళ్ళు ఎవ్వరికి ప్రూఫ్లు చూపించక్కర్లేదు. మన భూమి కండిషన్ కొన్ని వేల కోట్లు పెట్టినా కూడా మారని కండిషన్, భూమి సాయిల్ స్ట్రక్చర్ ఆక్వాజెల్ తోని, అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ తోని మారుతుంది. ఇది మనస్ఫూర్తిగా ప్రతి రైతు వాడిన వాళ్ళు చెప్తున్న మాట. కాకపోతే ఎట్టే టైంలో రాత్రే మారదు. ఎందుకంటే మనం కొన్ని సంవత్సరాల నుంచి, మన తరాలు అంటే మన పెద్దవాళ్ళ నుంచి ఒక 30-40 సంవత్సరాల నుంచి భూమిని మనం ఖరాబ్ చేసినాం. మన భాషలు చెప్పాలంటే 30 years ఖరాబ్ చేసి 3 months లో బాగ్గామంటే కాదు. మనం చేయాల్సిన పని ఒకటే, యాజ్ ఏ వెస్టిజియన్ గా ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో భవిష్యత్ తరాలకి, అందులో ఫస్ట్ వన్ సాయిల్ స్ట్రక్చర్, భూమి యొక్క నిర్మాణం, పై పొర నిర్మాణం. అది మనం చెడగొట్టేది మనమే అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల నష్టాలకి మనం అడ్డుకట్టేసినట్టుగా. ఓజోన్ పొర నుంచి మొదలు పెడితే కింద బతికే కీటకాల వరకు, భూమి లోపల బతికే ఎర్త్ వామ్స్ వరకు, ఎర్రన్నలు అంటాం కదా, ఈ అన్ని రకాల వాటికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మీరు చేయాల్సింది ఒకటే, ఎట్టి పరిస్థితిలో నేను వచ్చే నెల సిఎన్సి తీసుకుంటా సార్, అది తీసుకుంటా సార్ కాదు. మీరు ఎట్టి పరిస్థితిలో బేసిల్ డోస్, ఆఖరి దుక్కి డోస్ కింద ఆక్వాజెల్
వీలుని బట్టి గ్రాన్యువల్స్, ఇంకా వీలుని బట్టి ప్రొటెక్ట్. 100 ml మాత్రమే అగ్రియేట్ ఒక ఎకరాకి. ఇది వేసుకొని చూస్తే వాటర్ని పట్టి ఉంచుతుంది, ఎరువుల్ని పట్టి ఉంచుతుంది. ఇన్ టైంలో తెగుళ్ళు రాకుండా ముందస్తుగానే మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం కాబట్టి తెగులు రాకుండా రెసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఇంత బెనిఫిట్ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ అంటే కొంచెం పూర్తి స్థాయిలో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ గా చెప్తున్నా. 20 years ఇదే ఫీల్డ్ నాది. షాప్ ఉంది, కంపెనీలో పనిచేసినాం, ట్రైనింగ్లు తీసుకున్నాం, డిప్లొమా కోర్స్ చేసిన, చాలా ఉంది నా వరకు నేను. సో ఇన్ని చేసి రైతులకు మేలు చేయడానికి సకల ప్రయత్నం చేస్తున్నాం కదా. వాళ్ళెవ్వరూ మారకపోయినా ముందు మనం మారదాం. సో ఇది చేసి రైతులకు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే 5 ఎకరాలు ఉన్న రైతుకి 1 acre వాడిపియండి. ఇప్పుడే కంకణంగా తీసుకోండి బిజినెస్ ని, కంకణం కట్టుకున్నట్టుగా తీసుకోండి. 100% చెప్తున్నా, మీ లెవెల్స్ మొత్తం ఒక్క దెబ్బకి స్మాష్ అయిపోతాయి. మీ లెవెల్స్ అన్ని రీచ్ అయిపోతారు ఈ 5 days లో. సో ఇది అందరూ వర్కౌట్ చేయొచ్చు. మీ చుట్టుపక్కల ఒక 5 రైతులు దొరకరా, 3 రైతులు దొరకరా, 10 మంది దొరకరా? మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంతమంది దొరుకుతారు. తలా ఎకరా, తలా 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతుకి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, మీ మీ తెలివి సామర్థ్యం, రైతు సామర్థ్యం. సో ట్రై చేయండి లీడర్స్, ఎక్సలెంట్ రిజల్ట్. సంవత్సరం పాటు ఆయన 3 సార్లు 2 సార్లు అడుగు మందు పిండి కట్టలు వేస్తాడు. సో అందులోంచి ఒక్క బస్తా తీసే బాబాయ్ అని చెప్పు, ఆ ఒక్క బస్తా పైసలే దీనికి పెట్టమని చెప్పు, అంతే. క్లియర్ అయిపోయింది, అక్కడికి సెటిల్మెంట్. రిజల్ట్ వచ్చిన రోజు 100% నమ్ముతాడు. మాకు నార్కట్పల్లి దగ్గర ఆర్టీసీ డ్రైవర్ మా ఇబ్రహీంపట్నం రమేష్ సార్ వాళ్ళ ఫ్రెండ్, తనకి లాస్ట్ ఇయర్ 3 బ్యాగులు ఇవ్వడం జరిగింది ఆక్వాజెల్. ఆల్రెడీ మొన్న వచ్చి 10 kgs తీసుకొని వెళ్ళిండు. వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు సార్, నేను వాడుకుంటా పోయా అని చెప్పేసి వాడుతుంది. సో అది దానికి ఉన్న రిజల్ట్. ఆయన వెస్టేజ్ చేయట్లేడు, ఆయనకి ఏదో వేరే వేరే పనులు ఉన్నాయి. కానీ అగ్రి టైం వచ్చిన రోజు ఎవరితో సంబంధం లేదు, షాప్ దగ్గరికి వెళ్ళి తనే కొనుక్కొని వెళ్ళిండు. మేము ఏమి చెప్పలేము, మోటివేషన్ లేదు, ఏది లేదు. ఆయన ఒక రోజు కూడా జూమ్ లో కూడా జాయిన్ కాడు, మీటింగ్లకు అసలు తెలియనే తెలియదు ఆయన. సో ఇది బిజినెస్. జరిగే టైంలో కళ్ళు మూసుకొని ఉండకండి, దయచేసి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పిన 2 లీడర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. సో ఇక నుంచి మారండి, రేపటి నుంచి జూమ్ లో మల్టిపుల్ కావాలి. థ్యాంక్ యూ నిరంజన్, థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ తీసుకోండి. కనీసం వేస్తామన్న వాళ్ళు ఓపెన్ గా మాట్లాడండి ఈ 5-10 minutes లో. దాదాపుగా పనిలోకి వెళ్తుంటారు కాబట్టి 6 to 6:10 మధ్యలో జూమ్ మాక్సిమం క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది నా చిన్న అడ్వైజ్. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు అందరూ కూడా హ్యాండిల్ చేయండి. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టేజెన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. ఈరోజు సెషన్ లో మనకి డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ లో మూత్ర ఇన్ఫెక్షన్, సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు మేడం గారు. సో చాలా క్లియర్ గా క్లారిటీగా అర్థమైంది. సో ఏంటంటే ఈరోజు మూత్ర సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. సో అలాంటి వారి కోసం మన సప్లిమెంట్స్ ఏమున్నాయి, సో అవి ఎలా పనిచేస్తాయని కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా ఇచ్చారు మేడం గారు. సో థ్యాంక్ యూ మేడం, అన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఈరోజు అగ్రికల్చర్ స్టార్ట్ అయినటువంటి సమయం ఇది. సో ఇలాంటి సమయంలో మనం ఇంత మంచి సబ్జెక్ట్ నిరంజన్ సార్ ఇవ్వడం, సో ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకున్నాం సార్. ఖచ్చితంగా ఈ ఫీల్డ్ మీద ఖచ్చితంగా ఇప్పటి నుంచే మేము దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పేసి మేము గాఢంగా నమ్ముతున్నాం. ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాం సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సెవెన్ 8 6 లక్ష్మణ్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే, కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఏంటిది? గుడ్ మార్నింగ్ గురూజీ. ఈరోజు చెప్పిన సెక్షన్ చాలా వండర్ఫుల్ సార్. మన అగ్రికల్చర్ గురించి ఎట్లా వాడాలి, ఏం వాడాలి అనేది మనకు క్లారిటీగా అర్థమైంది సార్. మనం కూడా ఇప్పుడు
చేను కూడా మనం బెనిఫిషియన్ వెళ్తున్నాము. మేము కూడా వాడాలని కోరుకుంటున్నాను సార్. ఇది ఎవరైతే మనం వాడితే మనకు ఎట్లా రిజల్ట్లు వచ్చినాయో భూమిలో కూడా ఎట్లా ఇలాంటి రిజల్ట్లు మనకు రావాలో తెలిసింది. చాలా చాలా మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన జూమ్లో చెప్పిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. చాలా నాకు సంతోషంగా ఉన్నది. ఈరోజు మన వ్యవసాయం గురించి మాట్లాడిన అగ్రికల్చర్ ఫారెస్ట్ గురించి చాలా అర్థమైంది నాకు. నేను కూడా చేస్తానని కంటిన్యూ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. ఈ రోజు మౌనిక మేడం చెప్పిన సబ్జెక్టు యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. అట్లనే మీరు కూడా అగ్రికల్చర్ గురించి చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇప్పుడు అగ్రి సీజన్ కాబట్టి చాలా క్లారిటీగా అర్థమైంది సార్. నేను కూడా ఒక రైతు ఈసారి కంపల్సరీ చేస్తా సార్. నేను ఇంతకుముందు కూడా ఈసారి కూడా కంపల్సరీ చేస్తా సార్. మొత్తం వేసా ప్రజెంట్ చేస్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సేమ్ బ్రిడ్జి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. ఓకే, మౌనిక మేడం చెప్పిన యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి చాలా బాగా అండర్స్టాండ్ అయింది సార్. అలాగే మీరు చెప్పినటువంటి పొలంకి వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు తక్కువగా వర్షం ఎక్కువ ఉన్నప్పుడు కూడా మన ప్రొడక్ట్స్ ఉంది చాలా బాగా కాపాడుతుంది అని అగ్రి హ్యూమిక్ గురించి కానీ, అగ్రి గోల్డ్ కానీ, అగ్రి నానోటెక్స్ గురించి కానీ, అగ్రి హ్యూమ్ ఇంకోటి ఆక్వాజిక్ జెల్ గురించి చాలా బాగా అర్థమైంది సార్. తెగుళ్ళు వచ్చినప్పుడు మన పంట పొలాలను ఎలా కాపాడుకోవాలి, భూమి లోపల ఉన్న లవణాలను ఎలా కాపాడుతుంది, ఆ పొలంలో అది లోపల ఉన్నటువంటి రసాయనాలను ఎలా కాపాడుతుంది అనేది చాలా బాగా అర్థమైంది. భిక్షన్ సార్ చెప్పినటువంటి అక్వాజెల్ గురించి కూడా చాలా అర్థమైంది సార్, మంచిగా అర్థమైంది. మాకు కూడా పొలం ఉంది, వేయాలని అనుకుంటున్నాము. మంచి రిజల్ట్ వస్తే మాత్రం ఎప్పటికీ యూజ్ చేస్తాం సార్ మేము కూడా ఈ ప్రొడక్ట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అని చెప్పా సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సార్ మన మౌనిక చెప్పిన సబ్జెక్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి సార్. క్యాన్బెర్రీ, నీము, గ్యానోడర్మా, కిడ్నీ హెల్త్, టాక్సిక్లిన్, ఇప్పుడు కూడా మేము కూడా వాడిన సార్, మంచిగా జరుగుతున్నాయి సార్. మీరు అగ్రి గురించి చెప్పిన అగ్రికల్చర్ 82, అగ్రిజల్, హ్యూమిక్, గ్రాన్యుల్స్, మాస్, నానోటెక్, గోల్డ్, ప్రొటెక్ట్, ఇవి కూడా మేము కూడా సార్ వ్యవసాయానికి గ్రాన్యుల్స్ 82, ప్రొటెక్ట్, అగ్రిజల్ వాడినాం సార్. మా సార్ రిజల్ట్ ఇంత మంచి మీ ఇద్దరు సబ్జెక్ట్ చెప్పిన థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై థ్యాంక్ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు లావణ్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సార్ ఓకే, నేను ఒక ఎకరానికి అక్వాజల్ గ్రాన్యుల్స్ కూడా ఆడినా సార్ పూల తోటలకి. పత్తికి కూడా వాడాలా సార్? పత్తికి కూడా మెట్ట పంటలకు ఏదానికైనా వాడచ్చు సార్. ఓకే ఓకే, ఈ 2 ఎకరా పొలానికి అయితే గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా, కానీ పత్తికి వేయాలా వద్దా అన్నట్టు అదొకటి ఉండే సార్ నాకు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. మేడం థైలాయిడ్ ఇన్ఫెక్షన్ గురించి చెప్పింది సార్, చాలా నచ్చింది నాకు. మాకు థైలాయిడ్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుందా అని మాకు ఇంతవరకు తెలియదు సార్, ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంకా ఊరికైనా చెప్పడానికైనా ప్రయత్నిస్తాను సార్. అట్నే అగ్నిగోల్డ్ గురించి సార్ కూడా బాగా చెప్పారు. నువ్వు కూడా అగ్నిపోటు కూడా వాడతాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సత్యం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. ఈ రోజు సప్లిమెంట్ లో భాగంగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వివరంగా అర్థమైంది. బట్ ఇది ఒకటి అగ్రికల్చర్ పర్పస్ నేను లాస్ట్ టైం మిర్చికి వాడినాను సార్. ప్రొటెక్, గోల్డ్, హ్యూమిక్ 3 కలిపి లాస్ట్ టైం వాడినాను. లాస్ట్ పంట అయిపోయే దశలో వాడినాను. థర్డ్ టైం కోతది. కానీ సైజు మాత్రం 100% కలర్ సైజు ఎక్కువ వచ్చింది. ఫస్ట్ టైం లాగా వచ్చింది. దాని పర్పస్ లో ఇప్పుడు ఒక 5 ఎకరాలకు తీసుకున్నాను ఆల్రెడీ. నేను వాడుతూ పక్క 2 రైతులకు సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వెంకటాచారి అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. మౌనిక మేడం చెప్పింది యూరినరీ ఇన్ఫెక్షన్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. మీరు చెప్పిన అగ్రికల్చర్ గురించి ఈ 8 ప్రోడక్ట్ల గురించి సూపర్ సార్. నేను పోయిన సంవత్సరం వాడుకున్నా సార్. అక్వాజెల్, అగ్రి 8-2, అగ్రి గ్రాన్యుల్స్ ఈ 3 వాడుకున్నా సార్ పత్తికి. ఎప్పుడు ఒక 5 క్వింటాలు వచ్చేది సార్ ఎకరానికి. 2 క్వింటాలు ఎక్కువ దిగుబడి వచ్చింది సార్ ఈసారి పోయినసారి వాడుకోవడం వల్ల. సూపర్ రిజల్ట్ సార్. అక్వాజెల్ అయితే సూపర్ రిజల్ట్ సార్. పత్తి చేను ఆఖరి వరకు కూడా పచ్చగా ఉంది సార్. ఇది పత్తి చేను పచ్చగా ఉంది. సూపర్ సార్, సూపర్ రిజల్ట్ సార్. నేను వాడుకున్న పోయిన సంవత్సరం సూపర్ రిజల్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాధిక మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. జీరో 7 రాధిక మేడం అన్మ్యూట్ చేసుకోండి. సతీష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. శ్రీం విజయ్ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. సార్ మీరు చెప్పిన అగ్రి ప్రొడక్ట్స్ 8 ప్రొడక్ట్స్ లో నేను అన్ని ప్రొడక్ట్స్ కూడా గత 3 సంవత్సరాల సంది మాకున్న వరి పొలాన్ని 8 ఎకరాల పొలం కానీ వాడుతూ రిజల్ట్ పొందడం మా ఏరియాలో అంటే మా దగ్గర ఎవరు గురించి చెప్తారు. ఒక 5 ఎకరాలు ఉంది మాది చూసిన తర్వాత మీకు కనబడి మొత్తమే నాకు క్లియర్ గా ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఇది మన ఎస్టీ ప్రొడక్ట్స్ అగ్రి మాస్ నానంటే ఆక్వాజెల్ ప్రొటెక్